ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణ ప్రసాద్ గారు వియంకుల వారు ఉన్నారు కదా, ఆయన గారి రెండో పెళ్ళామంట. ఓహో, నువ్వేనా వాడి తల్లివి? గాలికి పెంచుతున్నావా నీ కొడుకుని? పెళ్ళాం పిల్లలున్నారు, ఇంకో పెళ్ళాంగా ఉన్నప్పుడే తెలుస్తుంది నువ్వేంటో నీ పెంపకం ఏంటో. మీకు మా ఇంటి దగ్గర పనేంటి? మా అబ్బాయి కొట్టాడని ఈ పెళ్లి వద్దు అన్నారట కదా. మరి నీ కొడుకు వీధి రవిడిలా మీద పడి కొట్టినా కూడా ఈ సంబంధం కలుపుకోవాలా? ఈ రోజు కొట్టాడు, రేపు ఇంకేం చేస్తాడో. మా అబ్బాయి మీ అబ్బాయి మీద కోపంతో చేయి చేసుకోలేదండి. తన చెల్లెలతో తప్పుగా ప్రవర్తించాడట, అందుకే తను కొట్టాడు. ఎలా ప్రవర్తించాలో మీరు చెప్పాలి, మేం వినాలి. అయినా కాబోయే భార్య కదా, కాస్తంత చనువుగా ఉన్నాడు, ఆ మాత్రానికే కొట్టేస్తాడా? అసలు నీ కొడుకు ఎవడు నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి? వాడి కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదు చూడండి. అరే, సమయానికి మా కోళ్ళు అడ్డుపడకపోతే చంపేసేవాడేమో. మా అబ్బాయి అలా కొట్టడం తప్పేనండి. వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఈ పెళ్లి ఆపకండి. ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. ఆహా, తల్లి జీవితం నువ్వు నాశనం చేయాలని చూస్తే బిడ్డ జీవితం నీ కొడుకు నాశనం చేయాలని చూస్తున్నాడా? రెండో పెళ్ళానివి కదా, మీ బుద్ధులు అలాగే ఉంటాయిలే. మా వాడి వలన ఈ పెళ్లి ఆపకూడదు, అందుకే ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఎంతో చాలా మంచిది, దాని జీవితం నాశనం చేయకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగు, నువ్వేంటమ్మా నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేది? నా కొడుకుని కొట్టినా నీ కొడుకు వచ్చి నా కొడుక్కి క్షమాపణ చెప్పాలి. నేను సారీ చెప్పడం జరగదు. ఏమండి, వాడి తల్లిని నేను క్షమాపణ చెప్తున్నాను కదా. నువ్వు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతావు, కానీ మళ్ళీ వాడొచ్చి కొట్టడానికి నమ్మకం ఏంటి? ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల విషయంలో ఇలా మాట్లాడటం పద్ధతి కాదండి. నువ్వు మాకు నీతులు చెప్తే వినాల్సిన కర్మ మాకు పట్టలేదు. మర్యాదగా నడువు బయటికి. ఏమండి, నా బాధ అర్థం చేసుకోండి. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కదా. నడు. అయ్యో, నడు బయటికి. ఏయ్, అది నెట్టే కాదండి. బయటికి. ఆడపిల్ల విషయంలో అలా పద బయటికి పద. అమ్మా, ఏమండి? అది కాదండి, నడు బయటికి. గగన్, నువ్వెప్పుడొచ్చావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.